మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాత సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాకల్పూడి నుంచి సర్పవరం వెళ్ళే రోడ్డు, అంటే సర్పవరం జంక్షన్ నుంచి బీచ్కి వచ్చే రోడ్డు అది. ఆ రోడ్డు చాలా బాగానే ఉంటుంది. గుంతలు గట్ట ఏమి లేవు. అక్కడక్కడ ఒక గుంతలు ఉన్నప్పుడు కూడా రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. ఆ రోడ్డుకున్న సమస్య ఏంటంటే, రోడ్డు చిన్నదిగా ఉంది, దాన్ని ఎడల్పుగా చేయాలి. కానీ అది చేయకుండా బాగున్న రోడ్డు మీద ఇంకో రోడ్డు వేసుకుంటూ పోతున్నారు. పోనీ ఆ రోడ్డు ఏమైనా క్వాలిటీగా వేస్తున్నారంటే, బాగున్న రోడ్డు మీద తారు జల్లుకుంటూ వెళ్తున్నారు. దాని మీద ఒక అంగుళమో అరంగుళమో మిషన్ తారు రోడ్డు వేసుకుంటూ వచ్చేస్తుంది. బాగున్న రోడ్డు కంటే ఇప్పుడు వేసిన తారు రోడ్డు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, గుంతలు పడిపోయి. ఇది క్వాలిటీ లేకుండా రోడ్డు వేయటం వల్ల ఏమవుద్దంటే, ఇది ఒక నెల రోజులకో లేదా 2 నెలలకో అది పొప్పర లేచిపోతుంది, మళ్ళీ రోడ్డు పాడైపోయినట్టుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ రోడ్డు వేయవలసి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఏం చేయాలా? బాగోలేని రోడ్లు వేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగానే వేస్తున్నారు, కానీ మేము రోడ్లు వేస్తున్నాం అనిపించుకోవడం కోసం బాగున్న రోడ్లను పాడు చేయొద్దు దయచేసి. మీరు బాగున్న రోడ్డు, బీచ్ రోడ్డు వెళ్ళే రోడ్డు, సర్పవరం నుంచి వాకల్పూడి వెళ్ళే రోడ్డు అద్భుతంగా ఉంటుంది. ఆ రోడ్డు వెడల్పు చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. రోడ్డు ఇరుగ్గా ఉంటుంది కాబట్టి. అది కాకుండా రోడ్డు మీద రోడ్డు వేయటం వల్ల అది ఏదో బిల్లులు చేసుకోవడానికో, మీరు ప్రభుత్వం నుంచి డబ్బులు లాక్కోవడానికో చేస్తున్నారు తప్ప దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. దాన్ని క్వాలిటీ చెక్ చేయాలి. అదేవిధంగా ఆ రోడ్డు ఎవరైతే వేస్తున్నారో ఆ కాంట్రాక్టర్కి బిల్లు పాస్ చేయకూడదు. ఒకవేళ బిల్లు పాస్ చేసినా కూడా ఎవరైతే బిల్లు పాస్ చేస్తున్నారో అధికారుల మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాము. ప్రజల సొమ్ముని దోసుకోవడానికి మీరు బాగున్నాయి పాడు చేయొద్దు దయచేసి. ఆ రోడ్డు చాలా బాగుంటుంది. ఆ రోడ్డుపై మళ్ళీ పొప్పరే వేస్తున్నారు. మీరు ఒక అంగుళం వేస్తే ఏమైతే రెగిసిపోతుంది. అది చాలా తప్పు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు దయచేసి. ఆ రోడ్డుని క్వాలిటీ చెక్ చేయండి.